నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 7, 2025 సోమవారం. ఈ తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:21. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర శుక్ల దశమి. దశమి తిథి ఏప్రిల్ 6 ఆదివారం రాత్రి 11:38 అండి. ఏప్రిల్ 7 సోమవారం రాత్రి 11:14 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర శుక్ల ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం పుష్యమి. పుష్యమి నక్షత్రం ఏప్రిల్ 7 సోమవారం ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. యోగం ధృతి సాయంత్రం 6:18 వరకు. తదుపరి శూల. కరణం తైతిల ఉదయం 7:39 వరకు. తదుపరి గర రాత్రి 8:03 వరకు. తదుపరి వణిజ విష్టి. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 11:04 నుండి రాత్రి 12:42 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నం 3:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 1:58 నుండి మధ్యాహ్నం 3:32 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:33 నుండి తెల్లవారితే 5:21 వరకు. అమృత గడిలు ఉదయం 7:50 నుండి ఉదయం 9:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, శిబి చక్రవర్తిని పరీక్షించడానికి అగ్నిహోత్రుడు ఏ రూపంలో వచ్చాడు? ఆప్షన్ ఏ జింక, బి ఆవు, సి పావురము. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్టి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న యూట్యూబ్లో ప్రసారం చేస్తాను. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, ధర్మరాజుకు 16 మహారాజుల చరిత్రను చెప్పినవాడు ఎవరు? దీనికైతే జవాబు ఆప్షన్ బి కృష్ణుడండి. ఈ ప్రశ్నకైతే జవాబుని చాలామంది ట్రై చేశారండి. కాకపోతే రజిత్ రాజా గారు ఒక్కలే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు ధర్మరాజు దశమి అంటారండి. ఈ రోజుని ఏకాదశి ఉపవాసం చేయాలనుకున్నవారు దశమి అయితే ఈరోజు పూర్తిగా ఉందండి. ఈరోజు ఒంటిపోటు చేసి ఏకాదశి ఉపవాసాన్ని స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మరియు ఈరోజు నటుడు జితేంద్ర మరియు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరియు నటి కువై సర్లా గారి వాళ్ళ పుట్టినరోజు అండి. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహానికి సంబంధించిన వస్త్రాలు కానీ, బంగారం కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి, పెళ్లి పత్రికలు ప్రింట్ చేయించడానికి, అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాలు చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, దేవతా విగ్రహ ప్రతిష్టలు
ఈరోజు చాలా మంచిదండి. మరియు నూతన వస్త్రాలు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన ఎటువంటి వ్యాపారాలు ప్రారంభించడానికైనా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరి వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళు అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి కూడా ఇది చాలా కుటీర పరిశ్రమలు అంటారు కదా, అలాంటి చిన్నవి ఏమైనా స్టార్ట్ చేయాలన్నా కూడా మంచిదండి. మరియు ఈరోజు ఎలక్ట్రానిక్ వస్తువులు ఓపెనింగ్ చేయడానికైనా కూడా కొనుగోలు చేయడానికి కూడా మంచిదండి. మరియు స్లాబులు వేయడానికి, బోర్లు తీయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.